హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్. ఈరోజు మన ఇంట్లో ఈజీగా దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూడండి, కావాల్సిన పదార్థాలు ఇది వచ్చేసి ఒక కప్పు దోసకాయ అనమాట. ఒక కప్పు దోసకాయ, ఒక హాఫ్ కప్ అనమాట మ్యాంగో మామిడికాయ అనమాట. ఇది 15 ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ధనియాలు అనమాట. ఇది వచ్చేసి ఇంగువ, ఉప్పు, కొంచెం ఉప్పు. ఇప్పుడు మనము ఈ ఎండుమిరపకాయల్ని ఈ ఆవాలు, ధనియాలు, మెంతుల్ని మనము వేయించుకుందాం. రండి, మేము వేయించి పెట్టేసుకున్నాం అనమాట. ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ధనియాలు అనమాట వేయించి పెట్టుకున్నాము. మీరు వేయించి పెట్టుకోండి. ఇప్పుడు తయారు విధానం చూసేద్దాం. మనము చూపిస్తున్నంత ఉప్పు వేసుకోవాలి, కొంచెం ఒక 2 స్పూన్స్ కల్లుప్పు. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఒక 2 టైమ్స్ మిక్సీ పట్టుకుంటే చాలు అనమాట. కొంచెం గ్రైండ్ అయ్యేలాగా చూడండి. గ్రైండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో మామిడికాయని యాడ్ చేసేసుకున్నాం. మామిడికాయని వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేద్దాం. కొంచెం ఆ తర్వాత దోసకాయని యాడ్ చేసేసుకున్నాం. ఒకసారి మనం దీన్ని వేసేసుకున్నాం. ఒక్కసారి కొంచెం మెదిపోయింది. ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే ఒక్కసారి వేసుకోవాలి, కానీ మీకు కానీ మెదగకుండా ఒక 2 టైమ్స్ అయినా మనం వేసుకోవచ్చు. బాగా మెదిపోన్నమాట. ఫ్రెండ్స్, ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా మనకి కచ్చాపచ్చగా అవ్వాలంటే ఇప్పుడు మనం స్టవ్ బార్నర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం. దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు మనము ఆయిల్లో తిరగమాత పెట్టుకున్నాం. కావాల్సిన ఆవాలన్నమాట. కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ ఆవాలు, పచ్చెనపప్పు అన్నమాట, అది ఒక 1 స్పూన్, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే కరివేపాకు. దాంట్లో మనము గ్రైండ్ చేసుకున్న దాన్ని యాడ్ చేసేసుకున్నాం. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా మనం ఎంచుకోవాలి. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీరు చూస్తున్నారు, చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.
నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. సరే బాగా కలుపుకోవాలన్నమాట. మనం గ్యాస్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన వేడి వేడి దోసకాయ పచ్చడి చాలా ఈజీ ఫ్రెండ్స్. 5 మినిట్స్లో మీ ఇంట్లో తయారు చేసేసుకోండి. మీ ఇంట్లో ఈజీగా 5 మినిట్స్లో తయారు చేసేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎంకరేజ్ చేయండి నన్ను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్కి లైక్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.